నిజామాబాద్ జిల్లా దర్పల్లి కేంద్రంలో గౌడ సంఘంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. పాపన్న చిత్రపటానికి విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నివాళులర్పించారు. రాచరిక వ్యవస్థ నీడలో జమీందారులు జాగీర్దారులు సాగిస్తున్న అరాచకాలను ప్రత్యక్షంగా చూడటంతోనే చిన్నతనంలోనే తిరుగుబాటు లక్షణం నరనరాల్లో జీర్ణించుకుందని, ఎలాగైనా నిరంకుశత్వాన్ని సమాధి చేయాలనుకున్నాడని వారు గుర్తు చేశారు. ఎవడైనా కులాలు బీసీ వర్గాలు సాగలి మంగలి నుదేకుల గౌడ ఇవన్నీ కలిపి 7 కులాలను కలుపుకొని కులాలను తయారు చేసుకోవడం జరిగింది. ఆ జమానాలో అప్పుడే 12 నుంచి 1500 మంది సాయుధ దళాలను తయారు చేసుకుని గోల్కొండ కోటను ముట్టడి చేసి గోల్కొండ కోటను ఆక్రమించుకోవడం జరిగింది. ఆక్రమించుకుని ఒక 8 నెలలు ఆయన పాలించడం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్లు వచ్చేసి దాడి చేయడం వల్ల అక్కడ నుంచి పారిపోయి దాక్కున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఆయన ఆత్మహత్య చేశాడు. ఢిల్లీ సుల్తాన్లు మేమే చంపినామని చెప్పి అన్నారు. అది నిజం కాదు. ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మనం మించిపోయింది లేదు. బీసీ వర్గాలు ఆనాడు 1960-70 సంవత్సరం లోపట్నే 1660-70 సంవత్సరం లోపట్నే ఆయన అంతా బీసీ వర్గాలను ఉత్తేజపరచడం జరిగింది. ఇప్పుడు మనము బీసీ వర్గాలు అని అంటున్నాం తప్ప బీసీ వర్గాలు ఒకటే అనేది ఇప్పటి వరకు ఎక్కడ కనబడతలేదు. మనం చూస్తూ ఉన్నాం. మామూలు సర్పంచ్ ఎలక్షన్ వస్తే కూడా బీసీ అని అంటే పేరు 2 నడుస్తున్నాయి, బీసీ లేదా 2 నడుస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా మనలో కూడా బీసీలు కూడా ఐకమత్యం అయిపోయి కనీసం గ్రామ స్థాయి నుంచి కూడా బీసీలను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. అందరు ఐకమత్యం ఉండాలి. ప్రభుత్వం కూడా పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం మన గీతా కార్మికులకు మోపెడ్లు ఇస్తామని చెప్పి అనడం జరిగింది, కానీ ఇవ్వలేకపోయారు. ఈ ప్రభుత్వం అయినా కానీ ఖచ్చితంగా గీతా కార్మికులను దృష్టిలో పెట్టుకొని అందరికీ మోపెడ్లు ఇవ్వడం మరియు మోకులు మొన్న రిలీజ్ చేశారు. అది ప్రతి గ్రామ స్థాయి గీతా కార్మికుడు మోకులు అందేటట్టు ప్రభుత్వం చూడాలని చెప్పి